అధికార కూటమి పక్షం హీట్ స్పీచెస్ పోస్టింగ్స్ పెడుతున్న వారు ఎవరైనా సరే ఉపేక్షించేది లేదు అని నోటీసులు జారీ చేయడం, అరెస్టు చేయడం ద్వారా దూకుడు ప్రారంభించింది. ఈ విషయమై కోర్టు మెట్లెక్కిన వారికి ఆశించిన ఫలితాలు దక్కలేదు. ఈ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల మరో అడుగు ముందుకేశారు. పోస్టింగ్స్ ని ప్రేరేపించిన వారిని కూడా అరెస్టు చేయాలన్నారు. అరెస్ట్ అయిన నోటీసులు అందుకున్న వారికి బాసటగా జగన్ నిలవడం కొసమెరుపు. జగన్ కి షర్మిల కౌంటర్ ఇవ్వడం హైలైట్. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారినే కాదు, ప్రేరేపించే వారిని కూడా అరెస్ట్ చేయాలని పీసీసీ చీఫ్ షర్మిల డిమాండ్ చేశారు. మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయలైనా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా తనను, తన తల్లిని, సునీతనే కాదు ఇతర రాజకీయ నాయకుల ఇళ్లలోని ఆడవాళ్లను అవమానిస్తే పోస్టింగ్స్ పెడుతున్న వాళ్లను అరెస్ట్ చేయడంతో సరిపెట్టకూడదన్నారు. పోస్టులు పెట్టిస్తున్న వారిని అరెస్ట్ చేస్తే మళ్లీ ఇలాంటివి జరగకుండా ఉంటాయన్నారు. కడప కలెక్టరేట్ వద్ద షర్మిల బుధవారం విలేకరులతో మాట్లాడారు. సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా, చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? స్టీల్ ప్లాంట్ నిర్మాణం వెంటనే చేపట్టాలంటూ అంతకుముందు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు వినతి పత్రం అందజేశారు. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకు పోస్టులు పెట్టినట్టు వాటిని పెట్టిన వ్యక్తి స్పష్టంగా చెప్పినప్పుడు అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదో, ఎందుకు విచారణ చేయలేదో పోలీసులు సమాధానం ఇవ్వాలన్నారు. ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. ఇది ఇలా ఉండగా అన్నా చెల్లెలు అనురాగంగా ఉన్న రోజులో షర్మిల సాక్షిగా ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన సారాంశం: షర్మిలపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు, దుర్భాషలు వెలువడ్డాయి. ఇవన్నీ బాలకృష్ణ ఇంటి నుంచే వెలువడ్డాయి. అంటే బాలకృష్ణ ప్రేరేపించి ఈ కథనాలు వండి వార్చి వడ్డించారన్నమాట. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఎత్తి చూపుతూ తనపై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేసిన షర్మిలకు ఓవైపు చెక్ పెడుతూనే మరోవైపు బాలకృష్ణను ఈ గొడవలకి లాగారు. ఇది అసలు రాయలసీమ రాజకీయం.